అదేంటో ఈ రోజు మొత్తం సన్ ఐ వన్న ఫాలో 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 యూ ఐ వన్న ఫాలో 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 యూ అంటూ మా బైక్ చుట్టూనే తిరుగుతున్నాడు. ట్రావెలింగ్ చేసేటప్పుడు భూకంపం వచ్చినా సరే సూర్య నిద్రపోకుండా ఉండలేడు. మా డాడీ ఇక్కడ బైక్ ఎందుకు ఆపాడు, ఇక్కడేం పని అని తొంగి తొంగి చూస్తున్నాడు. వాడికి తెలియని విషయం ఏంటంటే పెట్రోల్ లేకపోతే బైక్ నడవదు కదా, అందుకని పెట్రోల్ కొట్టిస్తున్నాము. మేము ఇంటి దగ్గర 9 కి బయలుదేరిన ఎండ బగబగమని మండిపోతుంది. ఇక్కడ మేము స్మార్ట్ బజార్ కి వచ్చాము కిచెన్ కి సంబంధించిన సరుకులు తీసుకుందామని. సీ ద డిఫరెన్స్ గైస్, ఇంతకు ముందు వరకు కామ్ గా కూర్చొని నేను సరుకులు వేసుకుంటూ ఉంటే చూస్తూ ఉండే శౌర్య ఇప్పుడు నేను తీసుకున్న సరుకులన్నీ తనకే ఇవ్వమని గొడవ చేస్తున్నాడు. నాకు హెల్ప్ చేస్తున్నాడు. స్మార్ట్ బజార్ లోకి దొంగ వచ్చేసాడు. బిల్లు వేయకముందే తినేస్తున్నాడు. ఎవరైనా చూస్తారేమోనన్న భయం కూడా లేదు. అదేంటో నేను లిస్ట్ లో రాసుకున్నవన్నీ కిందే ఉన్నాయి కానీ డిష్ వాష్ లిక్విడ్ మాత్రం పైన పెట్టారు సెకండ్ ఫ్లోర్ లో. దానికోసం పైకి వెళ్ళాము. ఇంకా నేను లిస్ట్ లో రాసుకున్నవన్నీ తీసుకున్నానా లేదా అని చెక్ చేసుకుని లాస్ట్ లో బటర్ స్క్రాచ్ ఐస్ క్రీమ్ తీసుకుని బిల్ వేసుకుని వచ్చేసాము. సూపర్ మార్కెట్ లో ఒక కవర్ 20-30 రూపీస్ ఉంటుంది. అందుకని మేము ముందుగానే కవర్స్ తెచ్చుకున్నాము. కానీ అది కూడా సరిపోక మళ్ళీ ఒక కవర్ తీసుకోవాల్సి వచ్చింది. అట్లా జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు. ఇంటికి బయలుదేరేసరికి టైం 11:30 అయిపోయింది. అప్పటికే సూర్య చాలా అలసిపోయాడు. అందుకే ఇంటికి రాగానే బాదం పాలు తాగిస్తున్నాము. ఈ ఎండలు మనమే తట్టుకోలేకపోతున్నాం. ఇంకా పిల్లలు ఏం తట్టుకుంటారు చెప్పండి. ఈ ఎండకి బయటకు వెళ్ళేదానికంటే ఇంట్లో ఫ్యాన్ వేసుకుని